Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడపాల్సిన కారును ఏకంగా రైల్వే ట్రాక్ పైకి ఎక్కించి అందరినీ హడలెత్తించింది. శంకరపల్లి రైల్వే ట్రాక్ పై ఓ కారు అతివేగంగా దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. కారును వెంబడించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాత్రం తన జోరు తగ్గించకపోగా చాలా వైలెంట్గా ప్రవర్తించడంతో ఆఖరికి రాళ్ళు విసిరి కారును ఆపే ప్రయత్నం చేశారు రైల్వే అధికారులు. ఆ తర్వాత ఆమెను కిందకి దించి అదుపులోనికి తీసుకున్నారు. అప్పటికీ కూడా ఆమె నిరాకరిస్తోంది కారు లోపల నుంచి బయటికి రావడానికి. ఈ క్రమంలోనే ఆమెను రైల్వే పోలీస్ అధికారులు అదుపులోనికి తీసుకుని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంత సాహసం ఏంటి, అసలు ఏంటి ఈమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందని తెలుసుకున్నప్పటికీ ఈమె పేరు సోనీ. ఈమె ప్రముఖ ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా. ఆమె జాబ్ పోవడంతో కాస్త డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. ఆమె మానసిక పరిస్థితి కూడా బాగోలేదు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గేట్ నెంబర్ 20 నాగులపల్లి నుంచి శంకర్పల్లి ట్రాక్ వైపు అతి వేగంగా రైల్వే ట్రాక్ పై దూసుకు వెళ్తున్నటువంటి ఈ కారును ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పొచ్చు. మరొక వైపు ఆమె రీల్స్ పిచ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా అతి ప్రమాదంగా పట్టాలపై కారు డ్రైవ్ చేస్తూ రైళ్లకు ఎదురు వెళ్ళి ఏం చేయాలని అనుకుంది అమ్మాయి అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే డిస్కషన్ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వే ట్రాక్ పై ఆమెను గుర్తించారు. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు ఆమె అతి వేగంగా పట్టాలపై దూసుకుపోతా ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు అలర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆమె కియా వెహికల్లో అతి వేగంగా దూసుకు వెళ్తోంది. అంతేకాదు అక్కడ పోలీసులు ఆమెను వారించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన తిరగబడే ప్రయత్నం కూడా చేసింది ఆమె. దాంతోపాటు ఇమీడియట్ గా అలర్ట్ అయినటువంటి రైల్వే పోలీసులు రాళ్లు రువ్వి ఆ వాహనాన్ని అదుపులోనికి తీసుకొచ్చారు. అద్దాలు పగలగొట్టి ఆమెను బయటకు దించారు. అప్పటికీ కూడా ఆమె ఎంతమంది చుట్టుముట్టినా కూడా ఆమె కంట్రోల్లోనికి రాలేనటువంటి పరిస్థితిలో ఉంది. పూర్తిగా మద్యం సేవించి ఉంది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక యువతి ఈ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో తన జాబ్ పోయిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆమె మానసిక పరిస్థితి బాగలేదు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే రీల్స్ ఎక్కువగా చేస్తుంటుంది, రీల్స్ పిచ్ కూడా ఉంది. ఈ రెండు కలగలిపి ఆమె చేసినటువంటి ఈ భయానక దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా హడలెత్తించాయని చెప్పొచ్చు. అయితే ఇమీడియట్ గా రైల్వే అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. సో గేట్ 20 నాగులపల్లి నుంచి ఆమె శంకర్పల్లి ట్రాక్ పైకి వెళ్తూ ఉంటుంటే అసలు కారు ఏంటి, రైల్వే ట్రాక్ పై ప్రయాణించడం ఏంటి, అది కూడా అతి వేగంగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో వేగాన్ని ఎక్కడ తగ్గించకుండా వెళ్తుంది. అసలు ఏం చేయాలనేది ఆ కారులో ఉన్న వాళ్ళ యొక్క ఉద్దేశం అని చెప్పేసి స్థానికులు కూడా పెద్ద పెద్ద కేకలు పెట్టి అరుపులు పెట్టి కారు ఆపాలి అని చెప్తున్నా ఆమె ఏమాత్రం ఖాతరు చేయకుండా అదే స్పీడ్ ని కొనసాగించింది రైల్వే ట్రాక్ పై. దీంతో రైల్వే పోలీసులు ఇమీడియట్ గా అక్కడికి అలర్ట్ అయి చేరుకున్నారు. ఆమెను కారు దిగాలి అని చెప్పి ఎంత బతిమలాడినా కూడా ఆమె ఆ పరిస్థితిలో లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. ఒకవైపు ఆల్రెడీ డ్రింక్ చేసి ఉంది, మద్యం మత్తులో ఉంది. ఇంకొక వైపు ఆమె డిప్రెషన్ లో ఉంది, మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అంటున్నారు. కాబట్టి ఆమెను కంట్రోల్లోనికి తీసుకురావడం, అదుపు చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ గా మారిందని చెప్పొచ్చు. ఆఖరికి రాళ్ళు విసిరి అద్దాలు పగలగొట్టి కానీ ఆమెను కారు నుంచి కిందకు దించే ప్రయత్నం చేయలేకపోయారు పోలీసులు కూడా. తర్వాత అంబులెన్స్ లో స్టేషన్ కి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె ఇలా ఉద్యోగం పోయి డిప్రెషన్ లో ఉంది, మానసిక పరిస్థితి బాగాలేదు అంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్కటే కాదు, ఈ రంగారెడ్డి శంకర్పల్లి ట్రాక్ పై జరిగినటువంటి ఈ యువతికి సంబంధించిన విషయమే కాదు, ఈ మధ్య రీల్స్ పిచ్చి చాలా ప్రమాదాలకు దారి తీస్తోంది. సో ఆ రీల్స్ మోజులో పడి, రీల్స్ పిచ్చిలో పడి ఎలాంటి విన్యాసాలు చేస్తూ అసలు వికృతమైన చేష్టలు కూడా కొంతమంది పాల్పడుతున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు పిచ్చి ఉందో, ఏ స్థాయిలో వీళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక యువతి, అది కూడా ఆమె చాలా భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, ఒక్కసారిగా ఇలా రైల్వే పోలీసులు కంట పడటం కావచ్చు, లేకపోతే ఘోరం ఏదైనా ఒక జరగరాని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఇక్కడ
ఇక్కడ ఇమీడియట్గా టైంకి రెస్పాండ్ అవ్వడం వల్ల కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమెనైతే కస్టడీలోనికి తీసుకున్నారు పోలీసులు. ఏంటి ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళింది, డిప్రెషన్లోకి వెళ్ళింది. చాలా మంది ఉద్యోగాలు పోయి మానసిక పరిస్థితి లేకపోతే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సాహసం ఏంటి, తను ఏదైనా చేసుకోవాలని వెళ్ళిందా లేకపోతే తను వెంట ఇలాంటి ఏమైనా క్రేజీ థాట్ చేసి ఇలా రైల్వే ట్రాక్ పై తను కారుతో దూసుకు వెళ్తే అందరి మధ్యలో తను ఒక సెలబ్రిటీలుగా అంటే ఫోకస్ అవుతాను, ఫేమస్ అవుతాను అని కాన్సెప్ట్తో వెళ్ళిందా, చనిపోవాలని వెళ్ళిందా లేకపోతే ఇంకేదైనా క్రియేట్ చేయాలని వెళ్ళిందా, ఇలా రకరకాల విశ్లేషణలు అయితే మొదలయ్యాయి. ఏది ఏమైనా ఒక్కసారిగా ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమ్మ తల్లి, నీ వల్ల పెద్ద ప్రమాదమే జరుగుండేది, ఏం సాధిద్దామని ఏం చేద్దామని రైల్వే ట్రాక్ పై కారును అంత స్పీడ్గా దూసుకు వెళ్ళిస్తున్నావు అంటూ కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా అదుపులోనికి తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ పిచ్చి వల్ల చాలా మందికి ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇమీడియట్గా ఒకవేళ ఆమె మానసిక పరిస్థితి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు బాగోకపోతే గనక ఇమీడియట్గా ఆమెకి బెటర్ ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు కంట్రోల్ తప్పుతారు, సొసైటీలో కూడా కొంత డ్యామేజ్ చేయడానికి కూడా వెనకాడరు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను డిప్రెషన్లో ఉంటే తనకు తాను హార్మ్ చేసుకోవాలనుకోవడం పక్క విషయం. ఇక్కడ రైల్వే ట్రాక్ పై వెళ్తే అటు ట్రైన్స్ కూడా జర్నీ చేస్తూ ఉంటాయి, రైలుకి అటువైపుగా చాలామంది ప్రయాణికులు కూడా ఉంటారు. వారందరినీ ఎలాంటి ప్యానిక్లోనికి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేసింది. ఇది ఖచ్చితంగా ఒక వికృతమైన చేష్టగానే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సోని అనే యువతి మాత్రం ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉంది. రైల్వే పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. బెటర్ ట్రీట్మెంట్ కూడా అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి